హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. డైలీ జరిగిన మార్కెట్ మీద డైలీ ఒక వీడియో చేసుకుంటున్నాం మనం. ఏ రోజు మార్కెట్ ఏం జరిగింది, మనకి ఎంట్రీస్ ఎలాగిచ్చినాయి, మార్కెట్ని మనం ఎలా చూడాలి అన్న దాని మీద ప్రతిరోజు మనం ఒక వీడియో చేసుకుంటున్నాం. జాగ్రత్తగా తక్కువ క్యాపిటల్తో పెట్టుకుని డైలీ ప్రాఫిట్లో ఉండడం ఎలాగా అన్నది మనం డైలీగా మనం చూస్తున్నాం. ఎంత పర్ఫెక్ట్ ట్రేడ్స్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఈ టూల్ అనేది ఎలా గైడ్ చేస్తుంది అన్నది మీరు ప్రతిరోజు వీడియోలో చూస్తున్నారు. మనకి ఎలా సిగ్నల్స్ ఇస్తుంది, ఏంటి, మన ఎంట్రీస్ ఎలా వస్తున్నాయి, పెట్టిన ఎంట్రీ మనం టార్గెట్ రీచ్ అవుతున్నామా లేదా అన్నది ప్రతిరోజు మనం వీడియో చేసుకుంటున్నాం. మనం వాడేది ఒకటే సబ్జెక్టు, ఒకటే టూల్. ఓకేనండి. ఎనీ ఇండెక్స్, ఎనీ ఆప్షన్. మనం కంటిన్యూషను నిఫ్టీ 50 మీదే చేసుకుంటున్నాం, ఎందుకంటే వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి. సెన్సెక్స్ నేను పెద్దగా టచ్ చేయలేదు, దాని మీద కూడా చేసుకోవచ్చు. సెన్సెక్స్ వాళ్ళ మటుకి ఒక అనుకోని అతిథికి నేను ఒక ట్రేడ్ ఇచ్చాను. ఓకేనండి. అయితే ట్రేడ్స్ ఇవ్వడానికి నేను వ్యతిరేకమే, కానీ అది కూడా నేను దీంట్లో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో. వీడియో కుదిరితే కొద్దిగా టైం కేటాయించి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆల్రెడీ నా టూల్ వాడుతున్న వాళ్ళు ఒకవేళ దీన్ని ఇప్పుడే కొత్తగా ఈ వీడియో చూస్తుంటే దీనికోసం మీకు అర్థం అవుద్ది ట్రేడింగ్ మనం ఎంత సులువుగా చేస్తున్నాము అన్నది. కన్ఫ్యూజ్ లేకుండా మనం ఎక్కడ ఎంట్రీ అవుతున్నాం, ఎక్కడ టార్గెట్ తీసుకుంటున్నాం పక్కాగా 100% పక్కాగా 100%. ఎవరు చెప్పరు ఏ స్ట్రాటజీ కూడా 100% పనిచేస్తుందని, కానీ మనం 100% అని చెప్తున్నాం. ఓకేనండి. ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేము సెబీ రిజిస్టర్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఓకేనండి. తొందరలో సెబీ సర్టిఫికేషన్ కూడా మనకి వస్తుంది, అందులో డౌట్ లేదు, అది కూడా చేస్తున్నాం. ఓకేనండి. అప్పుడు ఇంకా గట్టిగా నేను అగ్రెసివ్గా ముందుకెళ్తాను. ఓకేనండి. ఇవాళ జరిగిన మార్కెట్ ఏంటన్నది ఫస్ట్ చూసుకుందాం. నిన్న చూసాం కదా, నిన్న మార్కెట్ అంతా డౌన్ ట్రెండ్ ఓకే అయిపోయింది. అదే ట్రెండ్ కంటిన్యూ అయిపోయింది మనకి. అదే ట్రెండ్ కంటిన్యూ అయిపోయింది. ఇది కొంచెం చూసారుగా, ఓపెన్ అవడమే మనకి క్యాండిల్, తర్వాత క్యాండిల్, పెద్ద పెద్ద క్యాండిల్ పడింది. మన టార్గెట్ ఇది. ఈ ప్రైజ్ పెద్ద క్యాండిల్ పడింది, ఈ ప్రైజ్ బ్రేక్ అవ్వగానే నెక్స్ట్ ఈ ప్రైజ్ వచ్చేసింది అనమాట. తర్వాత మళ్ళీ ఈ ప్రైజ్ తర్వాత పుల్ బ్యాక్. ఈ ప్రైజ్ బ్రేక్ అయింది, కానీ మార్కెట్ పుల్ బ్యాక్ వెళ్ళింది. చూడండి, కరెక్ట్గా మన ప్రైజ్ని సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ కిందకు వచ్చి రెండోసారి సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ రివర్స్ అయ్యి ఈ ప్రైజ్ క్లోజ్ చేసిందో మనకి ఇక్కడి నుంచి మంచి పిఈ ట్రేడ్ వచ్చింది. ఇక్కడ కూడా పిఈ ట్రేడ్ వచ్చింది మనకి. అది నేను ఆప్షన్లో చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది. మన ప్రైజెస్ అంటే మన టూల్ వాడుతున్న వాళ్ళు ఆప్షన్ ప్రైజెస్ వచ్చేస్తాయి కాబట్టి ఈ ట్రేడ్ కూడా నేను చూపిస్తాను. అసలు పిఈడ్ అంటే మనకి మార్కెట్ ట్రెండ్ ఎక్కడి వరకు వెళ్ళింది, రివర్స్ ఎక్కడి వరకు వచ్చింది, ఈ ప్రైజ్ వరకు రివర్స్ అయితే ఇవ్వండి, ఈ ప్రైజ్ దగ్గర రివర్స్ అయితే నెక్స్ట్ ప్రైజ్, ఈ ప్రైజ్ దగ్గర రివర్స్ అయితే నెక్స్ట్ ప్రైజ్, దాని నెక్స్ట్ ప్రైజ్. అంటే మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకోవాలన్నా కూడా మన ప్రైజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, మన ప్రైజ్ దగ్గర ఒకసారి టచ్ చేసింది, సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ కిందకు వచ్చింది, రాలేకపోయింది, మళ్ళీ వెళ్ళి సపోర్ట్ అదే ప్రైజ్ తీసుకుంది. మార్కెటింగ్ సిఈ వెళ్ళలేదు. మళ్ళీ కిందకి ఎప్పుడైతే బ్రేక్ చేసిందో చూడండి, ఎగ్జాక్ట్గా ఇక్కడ క్యాండిల్ ఈ ప్రైజ్ కింద ఈ క్యాండిల్ క్లోజ్ అని చూస్తున్నారు జాగ్రత్తగా. దాని తర్వాత ప్రైజ్, దాని కింద క్యాండిల్ క్లోజ్ అయింది, మళ్ళీ దాన్నే సపోర్ట్ తీసుకుని దాని కింద ప్రైజ్, దాని కింద ప్రైజ్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో దాని లాస్ట్ ప్రైజ్, ఇదే లాస్ట్ ప్రైజ్ అనమాట పిఈలో. ఓకేనండి. అంటే పిఈ ట్రేడ్ ఇక్కడ వరకు లాస్ట్. ఇంక ఈ ప్రైజ్ కింద మనకి ఎక్కడ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాల. ఇది మనకి పిఈ టార్గెట్ ఇక్కడ వరకు. అంటే మార్కెట్ ఇండెక్స్ ఎక్కడి వరకు మూవ్ అవుద్దో మనకి తెలిసిపోద్ది. దీన్ని బట్టి మనం ఆప్షన్లో మనం ర్యాలీ కంటిన్యూ చేస్తాం. ఇక్కడ బ్రేక్ అయిందంటే ఇండెక్స్ ఇక్కడ వరకు వస్తుంది. 15 నిమిషాలు ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్కి, ఈ 15 నిమిషాలు మనం ర్యాలీ చేసి ప్రాఫిట్ తీసుకోవచ్చు. అంటే ఇండెక్స్ ఇక్కడ వరకు వస్తుందని మనకు తెలిస్తే ఈ టార్గెట్ వరకు వెయిట్ చేసి మనం ఆప్షన్లో మనం ప్రాఫిట్ తీసుకుంటాం. కొద్దిగా అనుభవం వస్తే ఈ ర్యాలీ అంతా క్యాప్చర్ చేస్తారు. లేదనుకుంటే ఇందులో 1:2, 1:1.5 తీసుకుని బయటకు వచ్చేయచ్చు. నాకు 1000 రూపాయలు చాలు, 1500 చాలని నేను ఫస్ట్ స్టార్టింగ్ అందరికీ అలాగే నేర్పుతున్నాను.
కానీ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. టార్గెట్ టు టార్గెట్ ఎంత చక్కగా చూడండి, విక్ వచ్చి దీన్నే టచ్ చేసి ఆగిపోయింది. ఇంకా తర్వాత ఈ క్యాండిల్ విక్ కిందకు వచ్చింది కానీ బాడీ పైకి వెళ్ళి క్లోజ్ చేసింది. అసలు ప్రైస్ అనేది దీని కింద ఎక్కడ సస్టైన్ అవ్వలేదు. లాస్ట్లో మనకి సిఈ ట్రెండ్ మారిపోయింది, సిఈ బై ఇచ్చింది, మంచి సిఈ ట్రేడ్ క్యాప్చర్ చేసాం. అంటే మార్కెట్ కిందకి పడినా పైకి వెళ్ళినా ప్రతి ట్రేడ్ మనం క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఇండెక్స్లో చూసి ట్రేడ్ చేసే కంటే ఇండెక్స్ని డైరెక్షన్ చూసుకుంటాం. మనం ఇండెక్స్ ఏం డైరెక్షన్లో ఉంది, పిఈ డైరెక్షన్లో ఉంది. పిఈ డైరెక్షన్లో మనకి ఎక్కడెక్కడ ఎంట్రీ లేదు. నేను చెప్పింది ఏంటంటే ఇండెక్స్ 5 మినిట్స్లో మీరు చూడండి, మొత్తం సెల్ ట్రెండ్, పుట్ ట్రెండే. అంటే ట్రెండ్ బేస్డ్ మనం ఏ డైరెక్షన్లో మార్కెట్ ఉంటే ఆ డైరెక్షన్లో మనం ఫాలో అయ్యి ఆ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకొని ట్రెండ్కి వ్యతిరేకంగా కాకుండా ట్రెండ్ ఎటు ఉంటే అటే, ఓకేనండి, అటే మనం ట్రేడ్ ప్లాన్ చేసుకొని మనం పెట్టిన క్యాపిటల్కి 1:1, 1.5, 2 1:2 లేదా టార్గెట్ టు టార్గెట్ అన్నది మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటూ ప్రతి ట్రేడ్ ఎంట్రీ పెట్టిన ప్రతి ట్రేడ్ ప్రాఫిట్లో క్లోజ్ చేయడానికే ఉంటుంది. ఓకేనండి, జాగ్రత్తగా వింటున్నారా? ఇలాంటి అద్భుతమైనది ఏది లేదు ఎక్కడ కూడా. ప్రైజ్ యాక్షను రకరకాలు చెప్తారు, అవన్నీ మీకు గుర్తుపెట్టుకొని ట్రేడింగ్ చేయాలంటే కష్టం. అందరి వల్ల కాదు అది. 100కో 10 మందో లేకపోతే 100కో 4, 5 చేస్తారు. అలా అందరూ చేయలేరు. వాళ్ళే ప్రాఫిట్లో ఉంటారు, వాళ్ళన్నీ రిస్క్ మేనేజ్మెంట్ అన్నీ చేసి. కానీ కొత్త ట్రేడర్లు అలా చేయలేరు. వాళ్ళందరి కోసమే ఇది. ఈ ప్రైజ్ ఇక్కడ రిజెక్ట్ అయిన తర్వాత ఎక్కడికి వస్తుంది, ఇది బ్రేక్ అయితే ఎక్కడికి వస్తుంది, ఇది బ్రేక్ అయితే ఎక్కడికి వస్తుంది. ఎగ్జాక్ట్గా ఈ ప్రైజెస్ మీకు మార్కెట్ అయినా ఏంటి, మార్కెట్ ఓపెన్తోనే మీకు ఈ ప్రైజెస్ వచ్చేస్తాయి. అంటే మార్కెట్ ఇవాళ ఎక్కడి వరకు మూవ్ అవుతుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, మార్కెట్ డైరెక్షన్ ఎటు ఉంది అనేది మీకు క్లారిటీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. క్లారిటీగా అంటే ఇది ఒక బిజినెస్. ఈ బిజినెస్ని మనం ఎంత అద్భుతంగా చేయగలమో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని మార్కెట్ని నిశితంగా పరిశీలించాలి. ప్రతి క్యాండిల్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఏ క్యాండిల్ కింద ప్రైస్ క్లోజ్ అవుతుందని చూసుకోగలిగితే మీరు పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకుంటారు. ఓకేనండి, ఇప్పుడు మనం పిఈ ఆప్షన్ చూద్దాం. నేను ఇండెక్స్ ఏమో 5 మినిట్స్లో అది ఎకనాషిక్ క్యాండిల్స్లో చూస్తున్నాను. అంటే ఎకనాషిక్ క్యాండిల్స్ అంటే ఇంకా ఈజీగా ఉంటుంది, మీకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదు. నార్మల్ క్యాండిల్స్ చూస్తే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, కానీ అలవాటైన వాళ్ళు దాంట్లో చూసుకోవచ్చు. నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ఎకనాషిక్ క్యాండిల్స్. ఓకేనండి, ఇప్పుడు మనం 5 మినిట్స్లో ఇండెక్స్ డైరెక్షన్ చూసుకున్నాం కాబట్టి ఆప్షన్ 1 మినిట్లో చూసుకోవాలి. అంటే మనం ఎంట్రీ పాయింట్ తక్కువ కరెక్ట్గా ఎంట్రీ అవ్వడానికి ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు పిఈ ఆప్షన్ చూసుకుందాం. ఇదిగోండి పిఈ ఆప్షన్. మార్నింగ్ ఓపెన్ అవ్వడంగా మంచి ఇది ఉంటుంది, వాల్టాలిటీ ఉంటుంది మార్కెట్లో, మంచి మూవ్ కూడా ఉంటుంది, స్పీడ్ చూడండి. మార్కెట్ ఓపెన్ అయిన క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్, తర్వాత ఈ ప్రైస్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో దాని నెక్స్ట్ ప్రైస్, ఈ ప్రైస్ పైన క్యాండిల్ క్లోజ్ అయిందంటే దాని నెక్స్ట్ ప్రైస్ చూడండి, దాని నెక్స్ట్ ప్రైస్ ఎంత ఎగ్జాక్ట్గా టచ్ చేసిందో. అంటే పొద్దున్నే జస్ట్ మీరు ఒక 3 క్యాండిల్స్ మీరు ఈ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు పిఈలో. ఓకేనండి, అంటే మీరు ఎప్పుడైతే ప్రైజ్ పైన క్యాండిల్ క్లోజ్ అయిందో ఇక్కడ ఎంట్రీ పెట్టి దీని కింద స్టాప్ లాస్ పెడితే మీరు 1:2 తీసుకుని బయటికి రావచ్చు, ఇంకా ఎక్కువే. ఓకేనండి, ఇది ఫస్ట్ ఎంట్రీ. లేదు నేను మార్నింగే నేను ట్రేడ్ చేయాలని రిస్క్ అంటే కాసేపు మార్కెట్ స్టెబిలిటీ అయ్యేదాకా వెయిట్ చేయొచ్చు. మార్కెట్ సపోర్ట్ తీసుకుని రివర్స్ అయ్యి మనకి ట్రేడ్ ఇచ్చింది. కరెక్ట్గా చూడండి, నేనేం చెప్తున్నాను, బై ఇచ్చి సిగ్నల్ మారాలి అంటున్నా. ఓకేనండి, బై ఇచ్చి సిగ్నల్ మారాలి అంటున్నా. ఇక్కడ బై ఇచ్చింది, ఏమండి బై ఇచ్చి ఇది మారిన వెంటనే ఈ క్యాండిల్ చూడండి, డైరెక్ట్గా విక్కే ఈ ప్రైజ్ని టచ్ చేసిందా, దీనిపైన క్లోజ్ అయితేనే క్యాండిల్ నెక్స్ట్ టార్గెట్కి, కానీ ఫస్ట్ క్యాండిలే మనకి ఇక్కడ టచ్ చేసింది. నెక్స్ట్ క్యాండిల్ దీని మీద క్లోజ్ అయితే అప్పుడు మీ ఎంట్రీ పెట్టచ్చు. ఓపెన్ ఎప్పుడైతే మారిన క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ ఈ ప్రైజ్ని టచ్ చేసింది, దీనిపైన ఎక్కడ క్లోజ్ అవ్వాలి. అంటే ఒకవేళ ఈ ఎల్లో లైన్ పైన క్లోజ్ అయితే దానిపైన టార్గెట్ ఉండేది మనకి, కానీ ఈ ఓపెన్ అయిన క్యాండిల్ డైరెక్ట్గా దీనికి టచ్ చేసింది, దీనిపైన ప్రైజ్ క్లోజ్ అవ్వలేదు. అంటే ఇది మన ఎంట్రీ కన్ఫర్మేషన్ కాదు. ఓకేనండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ బై ఇచ్చింది,
ఇది గ్రీన్లోకి మారింది, క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది చూడండి, ఈ ప్రైజ్ పైన క్లోజ్ అయింది. ఇది మీ ఎంట్రీ, ఇది మీ స్టాప్ లాస్, ఇక్కడికి మీ టార్గెట్ 1:1.5 1:2 తీసుకున్నా పర్వాలేదు. ఓకేనండి. లేదు మార్కెట్కి ఇండెక్స్ చూసుకొని ఇండెక్స్ ఇక్కడ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ టార్గెట్ ఇది, ఇది దాటితే ఇది ఉంది కాబట్టి మీరు చక్కగా ఆప్షన్లో ఇక్కడ ఎంట్రీ పెట్టుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని వెయిట్ చేస్తే చూడండి, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ ఒకటే ర్యాలీ, కంటిన్యూ క్యాప్చర్ అనమాట. ఓకేనండి. మీరు స్కాల్ప్ అన్నా చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికి, మళ్ళీ ఇక్కడ ఇంకోసారి బై ఇచ్చింది ఈ ప్రైజ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ 1:2 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ తీసుకోవచ్చు. అంటే మీకు ఎంట్రీ వచ్చినప్పుడల్లా మీరు ఎట్టి పరిస్థితుల్లో పెడితే ప్రాఫిట్లోనే ఉంటారు. ఇది పిఈ ఎంట్రీలు చూసారండి. ఇదిగోండి మళ్ళీ చక్కగా బై ఇచ్చింది, మారింది, మీకు చూపిస్తా, కంగారు పడకండి. ఒకసారి చూడండి, టార్గెట్ టచ్ చేసింది. ఎన్ని గంటలు, 11:43 ఇది టార్గెట్ టచ్ చేసింది. మనకి ఇండెక్స్లో చూపిస్తా, ఇండెక్స్లో ఏమైంది, ఈ టార్గెట్ టచ్ చేసింది మీకు ఇక్కడ, అంటే ఇక్కడికి అయిపోయింది టార్గెట్, ఇండెక్స్లో టార్గెట్ అయిపోయింది. అందుకనే మీకు పిఈ ఆప్షన్లో ఇది వెళ్ళలేదు, ఇది సైడ్ వేస్. ఓకేనండి. అయితే ఇక్కడ ట్రేడ్ ఎలా తీసుకోవచ్చు అన్నది మీకు నేను చూపిస్తాను. ఇండెక్స్ చూడండి, ఇక్కడ సెల్ ఇచ్చింది, ఈ సెల్ ఇచ్చిన క్యాండిల్లోనే మించుమించు మనకి ఎక్కడి నుంచే మనకి ఇది చూడండి 12:54. దీనికి ఎంత స్టాప్ లాస్, 1:2 పెట్టుకొని తీసుకోవచ్చు ఈజీగా, మంచి ట్రేడ్ అనమాట. ఇదేమైంది, విక్ కిందకు వచ్చింది, ఈ విక్లోనే మనం ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఓకేనండి. లేదనుకుంటే ఇది చేయకపోయినా పర్వాలేదు, టార్గెట్ అయిపోయింది. మార్కెట్ ఈ రెండు టార్గెట్లు ఈ ప్రైజ్కి మధ్యలో కన్సల్టేషన్లో ఉండిపోయింది. దీంట్లో మీరు ఇక్కడ వరకు ట్రేడ్ చేసుకుని వదిలేసినా పర్వాలా, అంటే ఈ టార్గెట్ ఎప్పుడైతే హిట్ చేసిందో మనకి ఇక్కడతో పిఈ ట్రేడ్లు ఆపేయచ్చు. మళ్ళీ ఇండెక్స్లో ఎప్పుడైతే ఈ ప్రైజ్ కింద క్యాండిల్ క్లోజ్ అవుతుందో అప్పుడు దీని నెక్స్ట్ టార్గెట్ వరకు మీరు ఆప్షన్లో ట్రేడ్ చేయొచ్చు. అర్థమవుతుందని నేను చెప్పేది. ఇది ఎప్పుడైతే ఇక్కడ టచ్ చేసింది టార్గెట్ ఇండెక్స్లో, ఆప్షన్లో మనకి ఇక్కడ టచ్ చేసింది, అంటే మన టార్గెట్ అయిపోయింది. ఇండెక్స్లో ఎప్పుడైతే ఇక్కడ మధ్యలో సస్టైన్ అవుతుంది, దీని కింద క్లోజ్ అయితే ఇండెక్స్ మళ్ళీ ఇక్కడ దాకా వస్తుంది, అప్పుడు మీరు పిఈ ఆప్షన్ మళ్ళీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది, మనం ఎటువంటి ట్రేడ్ లేదు ఇక్కడ. మళ్ళీ కరెక్ట్గా చూడండి, ఇక్కడ బై ఇచ్చింది, ఈ ప్రైజ్ పైన క్లోజ్ అయింది, మళ్ళీ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ ఇండెక్స్లో. ఇప్పుడు సిఈ ఆప్షన్ ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం. మధ్యాహ్నం మంచి ఎక్సలెంట్ ట్రేడ్ అనమాట. ఇదిగోండి కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్గా చూడండి, ఎంత చిన్న క్యాండిల్, ఇది బై ఇచ్చింది, ఇది మారింది, ఇది మీ ఎంట్రీ. అంటే మార్కెట్ స్పైక్ ఎప్పుడైతే మార్కెట్ బ్లాస్ట్ అవుతుందో ఆప్షన్, దాని ముందే మీ ఎంట్రీ అవుతారు, దాని ముందే మీ ఎంట్రీ. ఇది చూడండి ఎన్ని గంటలు, 11:50 మనకి ఇక్కడ ఎంట్రీ వచ్చింది. ఇక్కడ చూడండి మనకి ఇండెక్స్ ఎక్కడ వచ్చింది బై, ఈ క్యాండిల్ 11 ఇది 2:50 సారీ 2:50 మనకి ఇక్కడ బై ఇచ్చింది ఇండెక్స్లో బై ఇచ్చినప్పుడు మనకి సిఈ ఆప్షన్లో ఇది చూడండి 2:50 కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్ మీరు ఎంట్రీ అయిపోవచ్చు. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, మంచి ర్యాలీ అనమాట సిఈ. చూసారా ఎంత ఎగ్జాక్ట్గా. సిఈలో కూడా మీరు పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు మంచి ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తా చూడండి, మీకు మార్కెట్ ఏం చేసింది, కిందకు వచ్చి ఇక్కడ రిజెక్ట్ అయ్యి, మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ అయ్యి మళ్ళీ పైన క్లోజ్ అయితే దాని నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళింది కదా. ఇలాంటి టైంలో కూడా మీరు కొద్దిగా సీనియర్ అయితే మీరు ఇక చూడండి, బై ఇచ్చింది, ఇది మారింది, మీ ఎంట్రీ, మీ స్టాప్ లాస్ చూడండి, నెక్స్ట్ టార్గెట్. ఇలా ప్రతి ట్రేడ్ కూడా మీరు క్యాప్చర్ చేయడానికి, అంటే ట్రెండ్కి విరుద్ధంగా రివర్స్లో ట్రేడ్ చేసినా మన కరెక్ట్ ఎంట్రీ దొరుకుద్ది అనమాట. ఓకేనండి. ఆ పుల్ బ్యాక్లో కూడా మన సిఈలో ప్రాఫిట్ తీసుకోవచ్చు, పిఈలో ట్రేడ్ తీసుకోవచ్చు. లేదనుకుంటే రిస్క్ కొన్నాళ్ళ పాటు మనం ట్రెండ్లో ఎటుంటే అటే ట్రేడ్ చేసుకుని, ఇలాంటి ట్రేడ్లు వదిలేండి, నష్టం లేదు. మంచి ట్రేడ్లు 2 చేసుకోగలిగితే చాలు. పుట్టు ట్రేడ్ మంచి దొరికింది, సిఈ ట్రేడ్ మంచి ట్రేడ్ దొరికింది. ఎగ్జాక్ట్గా మంచి ట్రేడ్లు, అద్భుతమైన ట్రేడ్లు దొరుకుతాయి. ఓకేనండి.
అయితే వాళ్ళు జరిగిన విషయం ఏంటంటే బెంగళూరు నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. సార్ మీరు ట్రేడింగ్ చేస్తారా? మీ క్యాపిటల్ ఎంత? ఇప్పుడే ఎక్సలెంట్ ట్రేడ్ వచ్చిందండి పిగి సైడ్ సెన్సెక్స్లో. మళ్ళీ నెక్స్ట్ బ్రేక్అవుట్ వస్తుంది, నేను మీకు ఇస్తాను, ట్రేడ్ తీసుకుంటారా అంటున్నాడు. ఒరే బాబు, నేను చేసుకుంటాను, నేను ఎవరిది కాల్సే నాకు అవసరం లేదు, కావాలితే నీకే నేను చెప్తాను సెన్సెక్స్ తర్వాత ఎక్కడికి వెళ్తుందో అన్న. అది మీకు ఎలా తెలుసు సార్ అన్నాడు. నేను చెప్తాను, కావాలితే ప్రైజ్ నోట్ చేసుకో, దాని నెక్స్ట్ టార్గెట్ అదే అన్న అని పిఈలో ఒక ప్రైజ్ ఇచ్చా. ఆశ్చర్యపోయాడు. లాస్ట్లో సెన్సెక్స్లో సిఇఓ ట్రేడ్ ఇచ్చా, 123 పాయింట్లు సెన్సెక్స్ ఆడికి ఇచ్చాడు. మతిపోయి నాకు దండం పెట్టేసి, సార్ రేపు కూడా కుదిరితే నాకు లెవెల్స్ ఇవ్వండి సార్ అన్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చేసి మీకు కాల్స్ ఇస్తాం అది ఇది అని చెప్పి పిచ్చి పిచ్చి కాల్స్ ఇచ్చే బ్యాచ్ అనమాట. అంటే చూడండి, వాళ్ళకి ఏమి తెలీదు. నేను కూడా అలాంటి గొర్రెనే అనుకుని ఫోన్ చేశారు నాకు. కానీ అప్పుడు తర్వాత అర్థమైంది, మనం అమ్మో వద్దులే మనకు తలకాయ పుట్టింది సార్, మిమ్మల్ని మీతో నేను పర్సనల్గా మాట్లాడతాను సార్ అన్నాడు. అర్థమైందండి. అందుకని ఆడికి నేను అసలు ఏంటో మన ఇదేంటో క్యాపబిలిటీ ఏంటో ఆడికి చూపిద్దామని నేను సెన్సెక్స్లో లాస్ట్లో ఇచ్చా ట్రేడ్. ఏమండి, ఆ సెన్సెక్స్లో ఏ ట్రేడ్ ఇచ్చాను అన్నది నేను మా గ్రూపులో ఉన్న వాళ్ళకి కూడా నేను పెట్టాను. మా గ్రూపులో ఉన్నవాడికి కూడా చెప్పాను, నేను నెక్స్ట్ టార్గెట్ 200కి వెళ్తుంది చూడండి అని. మన నిఫ్టీ 50 కూడా చెప్పాను నేను. ఎగ్జాక్ట్గా 200 టార్గెట్ టచ్ చేసింది. ఏమండి, మన టార్గెట్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. మీరు మార్కెట్ని నిశ్చితంగా పరిశీలిస్తూ కరెక్ట్గా ఎంట్రీలు తీసుకోగలిగితే, దీని మీద ప్రాక్టీస్ చేసి ప్రతిరోజు మీరు ప్రాఫిట్లో ఉండడానికి మీరు 100% ఛాన్స్ ఉంటుంది. ఒకటే సెటప్ కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. ఓకేనండి. క్లియర్గా చూడండి, ఇండెక్స్ ఎక్కడ ఆగుతుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని రిజెక్ట్ అయితే ఏ ప్రైస్ దగ్గరకు వచ్చింది, దాని నెక్స్ట్ ప్రైస్ ఏముంది, ఎక్కడికి వెళ్తుంది, అలా ప్రతిదీ మీకు తెలిసిపోద్ది. ఈ ప్రైస్ బ్రేక్ అయింది, ఇక్కడే సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఎక్కడికి వచ్చింది, దాన్ని ఎక్కడ వచ్చి ఆగుద్దని మీకు తెలిసిపోద్ది. ఒకవేళ ఇది బ్రేక్ అయిపోతే ఎక్కడికి వస్తుంది చూడండి. ఎక్కడి నుంచి ఇక్కడికే మంచి మూవ్ వచ్చింది పిఈలో, ఇది ఓకేనా. ఇక్కడి నుంచి ఇక్కడికి మంచి ట్రేడ్ అనమాట, రిస్క్ లేని ట్రేడ్. ఇక్కడ చూడండి, మన ప్రైజ్ పైన బై ఇచ్చింది, ఈ బై ఇచ్చిన తర్వాత ఎంట్రీ పెట్టుకుని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నా సరే మీరు నెక్స్ట్ టార్గెట్ దాని నెక్స్ట్ టార్గెట్ తీసుకుంటారు. ఇక్కడ బై ఇచ్చింది, ఇక్కడ ఎంట్రీ, ఈ టార్గెట్ తీసుకుని బయటికి రావచ్చు. స్టాప్ లాస్ ఇది లేదు, ఇది మొత్తం ఇక్కడ నుంచి ర్యాలీ చేసుకోవచ్చు. ఇండెక్స్ ఇక్కడ నుంచి ఇక్కడ పడుతుంది, ఎక్కడ ఏ ప్రైస్ దగ్గర ఉంది ఇండెక్స్ చూస్తే దాని నెక్స్ట్ వస్తుందా లేదా అని తెలిసిపోద్ది. ఆ ప్రైస్ బ్రేక్ అయిపోతే మీరు ఇది ఇంకా వెళ్తుందని మీరు వెయిట్ చేయొచ్చు. ఇలా ఈజీగా లాంగ్ ట్రేడ్ అన్నది మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు క్యాప్చర్ చేయగలరు. మార్కెట్ ఆప్షన్ ఎంతవరకు మూవ్ అయితే అంతవరకు క్యాప్చర్ చేయగలరు. అంటే లాసులు తక్కువ, ప్రాఫిట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఇందులో 100% ఉంది. అది రావాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇండెక్స్లో డైరెక్షన్ చూసుకోవాలి, ఎక్కడ ప్రైస్ దగ్గర ఏ ప్రైస్ దగ్గర క్యాండిల్ ఉంది, ఏ ప్రైస్ బ్రేక్ అవుతుందో చూసుకోవాలి. ఆప్షన్లో మనకి ఎక్కడ బై వస్తుంది, ఏ ప్రైస్ పైన క్లోజ్ అవుతుందో చూడాలి. చూస్తే ఎగ్జాక్ట్గా చూడండి, మీకు ఇక్కడ చూపించే క్యాండిల్ ఇది బై ఇచ్చింది, ఇది రెడ్లో ఉంది, తర్వాత క్యాండిలే మీకు ఈ ప్రైజ్ని టచ్ చేసింది. టచ్ చేసి కిందకు వచ్చింది, ఎందుకంటే ఈ ప్రైజ్ పైన క్లోజ్ అయితే నెక్స్ట్ ప్రైజ్కి వెళ్తుంది. క్లోజ్ అవ్వలేదు కదా, అంటే క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో దానిపైన ప్రైస్ చూసుకోవాలి, దగ్గరలో ఉందా దూరంగా ఉందా, స్పేస్ ఉందా, మనకి పాయింట్లు వస్తాయా లేవా అని. ఇది చూడండి, కరెక్ట్గా ఈ ప్రైస్ పైన క్లోజ్ అయింది, నెక్స్ట్ ప్రైస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే స్పేస్ ఉంది, మనకి వస్తాయి పాయింట్లు. మీ ఎంట్రీ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, ఇక్కడ తీసుకొని బయటకు వచ్చేసి ఈజీగా అంటే స్కాల్పింగ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇండెక్స్ చూసుకొని మీరు వెయిట్ చేస్తే మార్కెట్ కొద్దిగా కిందకు వచ్చిన మా స్టాప్ లాస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో హిట్ అవ్వదు. ఇది గ్రీన్లో ఉన్నంతసేపు మీరు అసలు దీన్ని కంటిన్యూ చేయొచ్చు. ట్రెండ్ ఆప్షన్లో ఇది 1 మినిట్లో నెక్స్ట్ టార్గెట్ టచ్ చేసి నాకు ఇక్కడ చాలు ప్రాఫిట్ అంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు ఇండెక్స్ ఇంకా కిందకి వెళ్తుంది, నెక్స్ట్ టార్గెట్కి వెళ్తుందని మీరు వెయిట్ చేస్తే కరెక్ట్గా ఇండెక్స్ మీకు ఇక్కడికి వచ్చేసరికి ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ ఇక్కడికి వచ్చి టచ్ చేసేసరికి మీరు ఆప్షన్లో మీకు ఇక్కడికి అయిపోయింది టార్గెట్. ఇంక ఇండెక్స్లో దీని కిందకైతే ఎక్కడ మార్కెట్ రాల.
వస్తే మీరు నెక్స్ట్ మళ్ళీ పిఈ ఎక్కడ బై ఇస్తుందో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్కడ ఇచ్చింది, మళ్ళీ ఈ ప్రైస్ బ్రేక్ అయిపోయింది, దీని పై ప్రైస్ సిఈ బై ఇచ్చింది, ఇది గ్రీన్లో మారిపోయింది. ఇక్కడ క్యాండిల్ ఎప్పుడైతే బై ఇచ్చిందో ఈ క్యాండిల్లోనే మనకి సిఈ లాస్ట్లో చూడండి మంచి ఎగ్జాక్ట్ ట్రేడ్ అనమాట. ఇదిగోండి కరెక్ట్గా పాయింట్, ఆ బై ఇచ్చినప్పుడే తీసుకుంటే. కానీ చూడండి దాని ముందే మనకి మళ్ళీ ఇక్కడ ఆప్షన్ పెరిగింది. ఈ పుల్ బ్యాక్ లేకుండా మీరు మంచి ట్రేడ్లో ఉంటారనమాట. ఓకేనా, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇండెక్స్లో బై ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి చిన్న క్యాండిల్, మీ ఎంట్రీ ఇదే 98 రూపాయలు. ఇక్కడ మీ ఎంట్రీ, మీ స్టాప్ లాస్ 92 రూపాయలు. అంటే 6 పాయింట్లు మీ స్టాప్ లాస్. టార్గెట్ ఎంత వచ్చింది చూడండి. అసలు ఎంట్రీ కుట్టిన తర్వాత మీకు ఇంకా మీ పొజిషన్లో మీకు గ్రీన్ కలరే కనపడద్ది, ప్రాఫిట్లోనే ఉంటారు. మీరు ఈ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అవుతారా, ఈ టార్గెట్ ఎగ్జిట్ అవుతారా మీరు చూసుకొని ఎగ్జిట్ అవడమే. ఓకేనండి, ఇది ఇవాళ జరిగిన మార్కెట్. ప్రతిరోజు మనం ప్రాఫిటబుల్గా ఉండడానికి 100% మీకు ఉపయోగపడే ఇది టూల్ అనమాట. ఇది ఒక సబ్జెక్ట్ అంతా దీన్ని మనం మిక్స్ చేసి దీన్ని తయారు చేసాం. ఇండెక్స్ ఎక్కడ ఆగుద్ది, ఆప్షన్ ప్రైస్ ఎక్కడికి వెళ్తుంది, ప్రతిదీ జీరోతో సహా పాయింట్స్తో సహా నేను ఇస్తున్నా. అది చూసిన వాళ్ళు, నా గ్రూపుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వండి. మీరు చూసింది, మీరు విన్నది, నేను చెప్పేది కరెక్టేనా కాదా అన్నది మీరు ఈ వీడియో కింద కామెంట్లలో తెలియజేయండి. అప్పుడు ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతున్నారు, నేర్చుకుంటానికి ఇంట్రెస్ట్ ఉంది అని నాకు అర్థం అవుద్ది. మా ఫస్ట్ బ్యాచ్లో ఉన్న వాళ్ళకి దీంతో పాటు నేను ఒక స్పెషల్ ఇండికేటర్ పరిచయం చేశా. ఏమండి, దీంతో పాటు ఇంకో స్పెషల్ ఇండికేటర్ మార్కెట్ ఇంకా ఎగ్జాక్ట్గా మనకి ఇంకా దాంతోపాటు అది కూడా సిగ్నల్ ఇస్తుంది. ఇంకా ఎగ్జాక్ట్గా ఎంట్రీ పెట్టుకోవడం అనమాట. ఇండెక్స్ చూసుకోండి, ఇండెక్స్ ఇప్పుడు ఎక్కడ కరెక్ట్గా ఇంకా రిస్క్ లేకుండా ఎంట్రీ ఏ క్యాండిల్ అవ్వచ్చో కూడా మీకు అది చెప్తుంది. ఆ ఇండికేటర్ కూడా పరిచయం చేశా. ఇలా ఏంటంటే స్టెప్ బై స్టెప్ నేను ఇంకా దీంట్లో డెప్త్కి తీసుకెళ్తాను. మీరు సపోర్ట్ చేసి ఇంట్రెస్ట్గా ఉండి నేర్చుకుంటా ఉంటే మమ్మల్ని నేను ఇంకా ముందుకు తీసుకెళ్తాను. చక్కగా ప్రైజెస్ ఇస్తున్నాను, మార్కింగ్ చేసుకొని చూస్తున్నారు, గీసుకొని చూడండి. నేర్చుకోవడానికి ఏమండి, ఒక పుస్తకం చదవాలంటే పుస్తకం కొనుక్కోవాలి. ఒంటి మీద చొక్కా చిరిగిపోయినా పర్వాలేదు కానీ, చొక్కా లేకపోయినా పర్వాలేదు కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కొని చదువుకోమన్నారు. మన ఒంటి మీద వేసుకుంటానికి సరైన చొక్కా లేకపోయినా ఒక మంచి పుస్తకం కొనుక్కొని చదవమన్నారు. ఇది ఒక సత్యం, ఒక పెద్ద మనిషి చెప్పిన సత్యం ఇది. అంటే ఆ చదువుకున్న పుస్తకం మన జీవితంలో ఎప్పటికప్పుడు ఉపయోగపడుతుంది. మనం ఒంటి మీద మంచి చొక్కా వేసుకున్నాం, చిరిగిపోయిన చొక్కా వేసుకున్నాం ముఖ్యం కాదు, కానీ మనం నేర్చుకునే విద్య మంచిదని అర్థం. అర్థమైందండి, ఒక పుస్తకం కొనుక్కొని చదువుకోమన్నారు. ఇది కూడా మీరు కావాలంటే ఒక నెల తీసుకొని ప్రాక్టీస్ చేసుకొని తీసుకోండి. దానికి ఖర్చు పెట్టే డబ్బులు అబ్బో అది కూడా నేను ఫ్రీగా తీసేయాలి, నేను సంపాదించాక తీసుకోవాలి అంటే మీరు ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు. ఇది మీ దగ్గర ఉంటే మీరు టక్మని ఎప్పుడు అర్ధరాత్రి తెలివి వచ్చింది, ఓ 12ంటికి నిద్ర రావట్లేదు, సిస్టమ్ ముందు కూర్చొని బ్యాక్ టెస్ట్ చేయండి. అది రేపు పొద్దున మీకు డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడుతుంది. మీ చేతిలో 10,000 20,000 ఉన్నప్పుడు మీరు చక్కగా ట్రేడ్ చేసుకుని ఉపయోగపడుతుంది. నేర్చుకుంటే విద్య అనేది ఉంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. అర్థమైందండి. ఇవాళ ఇప్పుడున్న పరిస్థితిలో ఒక 1000 రూపాయలకు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు చాలామందికి ఉన్నాయి. ఏమండి, ఆ 1000 రూపాయల కోసం పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడే రోజులు బోల్డ్ ఉన్నాయి. ఎవరెవరితోనో మాటలు పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ విద్య అనేది ఉంటే ఒక్కోసారి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోతాం. ఉద్యోగానికి వెళ్ళని పరిస్థితి, ఆరోగ్యం సహకరించిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో విద్య అనేది ఉంటే ఇంట్లో ఉండైనా మనం ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది. డబ్బు ఉంటేనే విలువ. నేను ప్రతి వీడియోలో చెప్తాను, కాలం విలువ, డబ్బు విలువ రెండు తెలుసుకోండి, వాటిని గుర్తించండి, మీరు కంపల్సరీ విజయం సాధిస్తారని చెప్తున్నాను. డబ్బులు ఖర్చు పెట్టండి, దానికి సరైన దానికి ఖర్చు పెట్టండి. ఓకేనండి. ఈ వీడియో ఇప్పటి వరకు విన్నందుకు కృతజ్ఞతలు. అయితే ఏంటంటే ఈ ఈ ప్రైజెస్ ఎవరెవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో, నా ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, వీళ్ళంతా ఒకసారి ప్రతి వీడియో చూడడానికి ప్రయత్నించండి. ఇందులో ఎందుకంటే
దీని గురించి మీకు ఏదో కొన్ని విషయాలు మీకు ఏదో ఒక విషయం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. రేపొద్దున ట్రేడ్ ఎలా చేయాలి? ఒకవేళ ఇవాళ మిస్టేక్ చేస్తే నేను ఎక్కడ చేశాను? అని మీరు వెరిఫై చేసుకుంటాకి ప్రతిరోజు ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మీరు టైం కేటాయించాల్సిందల్లా ప్రతిరోజు ఒక అరగంట సాయంత్రం మార్కెట్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఎక్కడ ఎంట్రీలు ఇచ్చింది ఏంటని నేను చూపిస్తున్నాను కాబట్టి మీకు డౌట్స్ అయ్యి క్లారిఫై అయిపోతాయి. నేర్చుకోండి, సంపాదించుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.